వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం మొహమ్మద్ షాజహాన్ బాషా గారు మదనపల్లి ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకుందాం. మొహమ్మద్ షాజహాన్ బాషా రాజకీయాల్లోకి రావటం కాకుండా రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నానని చెప్పవచ్చును. రాజకీయాల్లో కూడా తిరుగులేని నేతగా, యువ నాయకుడిగా, యువ ఎమ్మెల్యేగా కూడా షాజహాన్ బాషా గారు పేరు ప్రఖ్యాతులను పొందినారు. అతను ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొంది తన సత్తా ఏంటిలో సాటి చెప్పినారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలన్నింటి అమలు కోసం, అదేవిధంగా ఎన్నికల్లో ఈయన హామీలు సైతం కూడా అమలు చేయడానికి కంకణం బదులయ్యారు మన షాజహాన్ బాషా అని చెప్పవచ్చును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ద్వారానే రాష్ట్రాలలో కానీ అభివృద్ధి సాధ్యమని భావించి అందుకు అనుగుణంగానే వీరు కృషి చేయాల్సి తెలుస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలు అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు నాయుడు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందటం కాకుండా సంక్షేమ రంగంలో కూడా ముందుకెళ్తుందని చిత్తూరు జిల్లా ప్రజలకన్నీ మోటివేషన్ చేయడంలోనూ, చైతన్యవంతం చేయడంలోనూ మన షాజహాన్ బాషా గారి కృషి అనలేదని చెప్పవచ్చును. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడులను కానీ అన్నిటిని కానీ ఇప్పుడు చట్ట ప్రకారం వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ విధంగా కానీ చర్యలు తీసుకోవడం వలన కార్యకర్తలకు భరోసా చేయడంతో పాటు మరొకసారి ఎవరైనా తప్పు పని చేసిన అధికారి అయినా, రాజకీయ నాయకుడు అయినా ఈ విధంగా పనిష్మెంట్ ఉంటుందని చేయడానికే నారా లోకేష్ గారు కంకణ బదులు ఉన్నారని చెప్పవచ్చును. వైసీపీ హయాంలో ఏ రాజకీయ నాయకుడైతే, ఏ ఉన్నతాధికారి అయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూల్స్ అతిక్రమించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడులు చేస్తే, అదేవిధంగా చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల సొమ్మును కాజేస్తే వాళ్ళందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా షాజహాన్ బాషా గారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని అగ్రగామి ఉంచడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఎంతగానో కృషి చేస్తారని చెప్పవచ్చు. భవిష్యత్తు తరాల వారికి అత్యంత ఇదిగా, భవిష్యత్తు తరాల వారికి ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడులకు స్వగతమగాను, ఉద్యోగాలకు పుష్కల అవకాశాలు ఉండే విధంగా తీర్చిదిద్దడానికి కంకణ బదులయ్యారని కూడా చెప్పవచ్చును. భవిష్యత్తు తరాలలో కూడా తిరుగులేని నేతగా, తిరుగులేని రాజకీయ నాయకుడిగా మన నారా లోకేష్ గారు అవతరించబోతున్నారని కూడా బాషా గారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన అన్ని రంగాలు కూడా, అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినావని, అన్నీ కూడా అస్తావ్యస్తంగా ఉన్నామని, వాటన్నిటిని గాడిని పెట్టడానికి దాదాపు 4 నెలల నుంచి 6 నెలల దాకా టైము ఈ వ్యవస్థల మొత్తాన్ని గాడిని పెట్టడానికి సరిపోయిందని, ఇప్పుడు నుంచి రాష్ట్రం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చంద్రబాబు అన్ని కృషి చేస్తున్నారని కూడా మన బాషా గారు తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా సంక్షేమాలను కూడా అవకాశం సృష్టించే వ్యక్తి కాబట్టి చంద్రబాబు గారు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసే అనేక అరాచకాల వల్ల ఆర్థిక విధానం ఎంతో దెబ్బతిందని, అయినప్పటికీ కూడా సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేయడానికి కంకణ బదులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికే సూపర్ 6 హామీల్లో భాగంగా 3 హామీలు అమలు పరచడం జరిగిందని, త్వరలోనే మరో 3 హామీలు కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారని కూడా మా షాజహాన్ బాషా గారు
తెలియజేస్తున్నారు. అవాతాతల పెన్షన్ పెంపు కానీ, మహిళలకు గ్యాస్ బండలు ఇవ్వడం కానీ, రైతులకు రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వడం కానీ ఎన్ని కార్యక్రమాలు జరిగిపోయినాయని, త్వరలో మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు విద్యార్థులకి కానీ అదేవిధంగా యువతకు కానీ ఉద్యోగ అవకాశం కల్పించడానికి కూడా మన ఎంతగానో కృషి చేస్తున్నారని మన ప్రభుత్వం కూడా చెప్పవచ్చును. ఇటీవల కాలంలోనే దావోస్కి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇతర దేశాలకు వెళ్ళి అనేక పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని, అనేక కంపెనీలను కూడా రాబట్టడం జరుగుతుందని, త్వరలోనే ఆ పెట్టుబడులన్నీ కూడా అమరావతిలోనూ కానీ నెలకొల్పితే అమరావతి మనం పూర్తి కావడం కాకుండా అక్కడ ఉన్న యువతకు కానీ రాష్ట్రంలో ఉన్న యువతకు కానీ మంచి ఉద్యోగాల అవకాశాలు రావడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. ఈ ఉద్యోగాల అవకాశాల వలన ఆ ఇళ్లలో కానీ ఆ కుటుంబాల్లో కానీ ఆర్థిక విధానం కూడా ఎంతగానో పెంపు జరుగుతుందని కూడా మనం గ్రహించవచ్చును. అందుకని చంద్రబాబు గారు ఎప్పటి నుంచి చెబుతున్నాడు, సంపద సృష్టించ తనదేమన్నారు, సంపద సృష్టించాలంటే విద్య కావాలి, విద్య ఉంటే ఉద్యోగం కావాలి, అప్పటి సంపద సృష్టి సాధ్యమని భావించి ముందాలోచనతో చంద్రబాబు గారు ఆ విధంగా అడుగులు వేస్తున్నారని కూడా మనం చెప్పవచ్చును. భవిష్యత్ తరాల వారికి ఎంతో అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడులకు స్వర్గదేమగాను, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి మార్గదర్శకంగా ఉండటం కోసం నారా లోకేష్ గారు తీవ్ర కృషి చేస్తున్నారని కూడా చెప్పవచ్చును. ఇప్పటికే వివిధ దేశాలను పర్యటించి అనే అంతర్జాతీయ స్థాయిలో గల పారిశ్రామికతలను కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను కూడా తెలియజేయడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. ఈ విధంగా కానీ పెట్టుబడులు కానీ పెడితే భవిష్యత్ తరాల్లో కూడా మనకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చును. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల హామీల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతగా కృషి చేస్తున్నారని కూడా షాజహాన్ బాషా గారు కొనియాడుతున్నారు. గత వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగినాయని, అవినీతి తాండవించిందని, అందుకనే ప్రజలు కూడా గ్రహించి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిని పెట్టాలన్నా, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి చేయాలన్నా ఒక చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమని భావించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం కూడా ఏకతాటిపై నిలబడి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగిందని, సైకో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడం జరిగిందని కూడా షాజహాన్ బాషా గారు అంటున్నారు. ఇప్పటికైనా జగన్ తన వ్యవహారశైలిని ఆలోచన సరళం మార్చుకొని ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మొన్న 11 సీట్లు వచ్చినాయని రాబోయే రోజుల్లో అతని పార్టీయే కనుమరిగే పరిస్థితి కూడా ఉందని కూడా హెచ్చరించారు. ఇప్పటికైనా జగన్ మేలుకొని ప్రజలకు ఆలోచన విధంగా రాజకీయాలు చేయాలి తప్ప సొంత నిర్ణయం కోసం అవినీతి కోసం పాల్పడితే ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా హెచ్చరించారు. ఇప్పటికీ ఆ పార్టీలోకి అనేక మంది లీడర్లు సైతం జగన్ వ్యవహారశైలి నచ్చక పార్టీ నుంచి బయట రావడం జరుగుతుందని, భవిష్యత్తులో ఆ పార్టీలో జగన్ తప్ప ఏ నాయకుడు మిగిలిన విషయాన్ని కూడా గుర్తించుకోవాలని కూడా షాజహాన్ బాషా గారు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ ఎన్నో స్థానాలు సాధించడం జరిగిందని, టీడీపీ పార్టీ అధికారులు రావడానికి చిత్తూరు జిల్లా కీలక పాత్ర పోషించిందని, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా జిల్లా వాసి కావడం మాకెంత గర్వకారం కాబట్టి మా జిల్లాను అభివృద్ధి పనులు నిర్మించడానికి ఆయన కంకణబద్ధులు అయిన ఉన్నాయని, ఇప్పటికే కొన్ని 100 కోట్ల రూపాయలతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాను ఆదర్శవంతం జిల్లాగా తీర్చిదిద్దడమే కాకుండా దేశంలోనే మేటి జిల్లాగా తీర్చిదిద్దడమే చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమని కూడా అనేక సార్లు చంద్రబాబు నాయుడు చెప్పారంటే జిల్లా పైన అతనికి ఉన్న మమకారం ఏంటో మనకు అర్థమవుతుంది. మదనపల్లి నియోజక ప్రజలు తనపై నమ్మకంతో అసెంబ్లీకి పంపడం జరిగిందని, వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ ఆలోచన అనుగుణంగా మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదం నడిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకిస్తానని కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మదనపల్లి నియోజకవర్గానికి అతి నిధులు తీసుకొచ్చి మదనపల్లిని అభివృద్ధిలో సంక్షేమంలోనూ ముందుకు నడిపించడమే తన ధ్యేయమని కూడా షాజహాన్ బాషా గారు ఎంతో గర్వంగా అంటున్నారు. మదనపల్లి నియోజక ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని కూడా మరొకసారి షాజహాన్ బాషా గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.